సెకండ్ క్లాసు డే 14 ఇంగ్లీష్ రెడీనెస్లో భాగంగా లెటర్స్ లిజన్ చూడండి. టీచర్ యాక్టివిటీ ఇక్కడ 6 వచ్చేసరికి నరేట్ ద స్టోరీ బై షోయింగ్ ఫ్లాష్ కార్డ్స్ యూజింగ్ పప్పెట్స్ ఎక్సెట్రా అండ్ ఆస్క్ స్టూడెంట్స్ టు లిజన్ టు ఇట్ కేర్ఫుల్లీ. టీచరు ఫ్లాష్ కార్డ్స్ కానీ పప్పెట్స్ కానీ లేదా ఏదైనా చార్ట్ అలాంటివి చూపించి పిల్లలకి ఈ స్టోరీని కేర్ఫుల్గా వినేటట్లు చేస్తారు. చూడండి, ఈ స్టోరీ ఏంటో చూద్దాం మనము. రాము హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ గార్డెన్. రాముకి ఒక అందమైన గార్డెన్ ఉంది. వన్ డే ద ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ద గార్డెన్ బిగాన్ టు ఆర్గ్యూ. అయితే ఒకరోజు ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నీ ఒకదానికొకటి ఆర్గ్యూ చేసుకోవడం మొదలుపెట్టాయి. అంటే ఒకదానికొకటి నేను గొప్ప అని చెప్పుకోవడం మొదలుపెట్టాయంట. ఫస్ట్ టమాటా సెడ్. టమాటా ఏమని చెప్పిందంటే, ఐ ఆమ్ రెడ్ అండ్ జ్యూసీ సో ఐ ఆమ్ గ్రేట్. నేను రెడ్గా ఉంటాను, జ్యూసీగా ఉంటాను, అందుకని నేనే గ్రేట్ అన్నదంట టమాటా. అప్పుడు ఐ ఆమ్ ఆల్సో రెడ్ బిగ్గర్ అండ్ స్వీటర్ దాన్ యూ. నేను కూడా ఎర్రగా ఉంటాను, పెద్దగా ఉంటాను, నీకన్నా తీయగా ఉంటాను అని చెప్పిందంట యాపిల్. ఈ విధంగా ఈ రెండు ఆర్గ్యూ చేసుకుంటున్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పపాయ అండ్ గువా. ఇక్కడ జామకాయ మరియు బొప్పాయికాయ ఏం చేస్తున్నాయో చూద్దాం. పపాయ అండ్ గోవా సెడ్ ఎవ్రీవన్ లవ్స్ టు ఈట్ అస్ సో వీఆర్ గ్రేట్. మేము ఇద్దరము చాలా గ్రేట్, మమ్మల్ని అందరూ ఇష్టపడతారు అని ఈ రెండు చెప్పాయంట. బొప్పాయికాయ అదేవిధంగా జామకాయ. దెన్ ఆనియన్ అండ్ చిల్లీ సెడ్ వితౌట్ అస్ పీపుల్ కెనాట్ మేక్ టేస్టీ కర్రీస్ దట్ మీన్స్ వీఆర్ గ్రేట్. మేం లేకుండా టేస్టీ కర్రీస్ అసలు చేయలేరు జనాలు, కాబట్టి మేమే గ్రేట్ అని ఎవరు చెప్పారు? ఆనియన్ చిల్లీ చెప్పాయంట. ఇవేమో మమ్మల్ని ఇష్టపడతారంటే ఈ రెండు ఆర్గ్యూ చేసుకున్నాయి. నెక్స్ట్ ఇక్కడ బనానా ఏమంటుందంటే, ఐ గివ్ ఎనర్జీ సో ఐ ఆమ్ గ్రేట్. నేను ఎనర్జీని ఇస్తాను కాబట్టి నేను గ్రేటు అని బనానా అంటుంది. క్యారెట్ ఏమంటుందంటే, ఐ ప్రొటెక్ట్ ద ఐస్ సో ఐ ఆమ్ గ్రేట్. నేను వాళ్ళ యొక్క కళ్ళను రక్షిస్తాను కాబట్టి నేను గ్రేట్ అని బనానా మరియు క్యారెట్ ఈ రెండు వాదులాడుకుంటున్నాయి. నెక్స్ట్ మ్యాంగో సెడ్ ఈవెన్ కింగ్స్ లవ్ మీ. నన్ను రాజులు కూడా ఇష్టపడతారు సో ఐ ఆమ్ గ్రేట్ అని మ్యాంగో చెప్తుంటే, బ్రింజాల్ సెడ్ ఐ హ్యావ్ ఏ క్రోన్ లైక్ కింగ్. నాకు ఆల్రెడీ కిరీటం ఉంది కింగ్ లాగా సో ఐ ఆమ్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్. నేను అందరికంటే రాజును అని చెప్పిందంట. ఈ విధంగా రాము వాక్డ్ ఇన్ ద గార్డెన్. రాము గార్డెన్లో వాక్ చేసుకుంటే హీ లిజన్ టు వాళ్ళందరినీ ఏమేమి అనుకుంటున్నారని అందరినీ చూస్తూ వింటూ ఉన్నారు వాళ్ళ యొక్క మాటలు రాము. హీ సెడ్, అతను ఏమని చెప్పాడు? మై డియర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, నా ప్రియమైన పండ్లు మరియు కూరగాయలారా, స్టాప్ యువర్ ఆర్గ్యుమెంట్స్, మీ వాదనలు ఆపండి. ఈచ్ వన్ ఆఫ్ యూ ఈజ్ ఎ స్పెషల్. మీరు ప్రతి ఒక్కరూ స్పెషలే. ఫ్రమ్ దట్ డే ఆన్వర్డ్స్ దే లివ్డ్ హ్యాపీలీ. ఆ రోజు నుంచి అవన్నీ హ్యాపీగా ఉంటున్నాయి. ఇక్కడ యాక్టివిటీ 7 చూసుకున్నట్లయితే, డిస్కస్ విత్ ద స్టూడెంట్స్ బై ఆస్కింగ్ ఎ ఫ్యూ ఇంటరాక్టివ్ క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడగాలంటే చూడండి. హూ హ్యాడ్ ఏ గార్డెన్. ఎవరికి గార్డెన్ ఉందంటే రాము. హూ ఆర్గ్యూడ్ విత్ ద టమాటో ఇన్ ద స్టోరీ. టమాటా ఎవరితో ఆర్గ్యూ చేసింది ఈ స్టోరీలో? టమాటా యాపిల్ తోటి. నెక్స్ట్ హూ సెడ్ ఈవెన్ కింగ్స్ లవ్ మీ. నన్ను రాజులు కూడా ఇష్టపడతారు అని చెప్పింది ఎవరంటే మ్యాంగో. విచ్ వెజిటబుల్ ఈజ్ గుడ్ ఫర్ అవర్ ఐస్. మన కళ్ళకి మంచిదైన వెజిటబుల్ ఏంటంటే క్యారెట్. నేమ్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దట్ ఆర్ ఎల్లో ఇన్ కలర్. ఎల్లో కలర్లో ఉండే కొన్ని ఫ్రూట్స్ వెజిటబుల్స్ చెప్పమంటే, మనము ఫ్రూట్స్ వచ్చేసరికి మ్యాంగో, అదేవిధంగా ఇంకా పపాయ, వెజిటబుల్స్ వచ్చేసరికి లెమను, దోసకాయ, కుకుంబరు, ఇలాంటివి అన్నీ మనం ఎగ్జాంపుల్స్గా చెప్తామన్నమాట. రీడ్ ఈచ్ వర్డ్ అలౌడ్ అండ్ మేక్ ద స్టూడెంట్స్ రిపీట్ ఆఫ్టర్ యూ. ఇక్కడ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇచ్చారు. ఈ వర్డ్స్ని చదువుతూ మనము పిల్లల చేత పలికించాల్సి ఉంటుంది. చూడండి, యాపిల్, మ్యాంగో, ఆరెంజ్, బనానా, పపాయ, గూవా, చెర్రీ, స్ట్రాబెర్రీ, ఇవన్నీ ఫ్రూట్స్. ఇక్కడ వెజిటబుల్స్ టమాటో, పొటాటో, బ్రింజాల్, ఆనియన్, పంప్కిన్, క్యారెట్, క్యాబేజ్, రిజ్ గర్డ్.
ఈ విధంగా మనము ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్కి సంబంధించి డే 14 కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.